హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో నిఖిల్ విన్నర్ అవుతాడా లేదంటే ఆకుచాటు పిందలాగా ఆగమవుతాడా అనేది నేను హెడ్లైన్ పెట్టాను. ఎందుకు అంటే నిఖిల్ ఫస్ట్ వచ్చిన 2 డేస్ ఉన్నది వేరు. ఆ తర్వాత అతనిలో వచ్చిన మార్పు అనేది అమోఘం. అంటే ఏ విషయంలో, ఆట విషయంలో కావచ్చు, మాట్లాడే విషయంలో కావచ్చు. అయితే మరి నిఖిల్ విన్నర్ అవ్వాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే చాలామంది కూడా కామెంట్లు పెడతా ఉన్నారు, నిఖిల్ ఫ్యాన్స్ కూడా కామెంట్లు పెడతా ఉన్నారు. ముఖ్యంగా నిఖిల్ ఆట విషయానికి వద్దాం. ఆట విషయానికి వస్తే ఫిజిక్ ఉంది, బలం ఉంది, ఆడుతున్నాడు. కానీ ఆట ఒకటే ఉంటే సరిపోతుందని చాలామంది అంటున్నారు. అస్సలు ఆటలో గెలవని వాళ్ళు కూడా విన్నర్ అయిన సందర్భాలు బిగ్ బాస్ చరిత్రలో ఉన్నాయి. మరి నిఖిల్ ఎలా గెలుస్తాడని క్వశ్చన్ చేశారు. నిన్న ఒక ఆమె కూడా చాలా మంచి క్వశ్చన్ వేసింది. ఇంకోటి ఏంటంటే నిఖిల్ అసలు నిజంగా అంత పెద్ద తోప ఆటలో కాదని కొంతమంది అంటారు. ఎందుకు అంటే నిఖిల్ క్లాన్లో నిఖిల్తో పాటు పృథ్వీ నేను ముద్దుగా తంగలాన్ అని పిలుస్తాను. తంగలాన్ అలానే పృథ్వీ కూడా విపరీతమైన ఆట ఆడుతున్నాడు. ఏదో నిఖిల్ ఒక్కడే సింగిల్ హ్యాండ్తో క్లాన్లు నడిపించిన సందర్భాలు లేవు. పృథ్వీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ గేమర్గా, అంటే ఆయన ఏ రకంగా ఆడినా కూడా మంచి ఫిట్నెస్ ఉన్న వ్యక్తిగా నిఖిల్కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. కాబట్టి ఈయన సింగిల్ హ్యాండ్గా నడిపించిందే లేదు. అలాంటప్పుడు నిఖిల్ ఎలా విన్నర్ అవుతాడు అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇక నిఖిల్కి ఉన్న బలం అంటే ఒకటే ఆటే. సరే, అది పృథ్వీ సపోర్ట్ చేసినా వేరే చేసినా ఆటే. ఇక మిగతా ఏమున్నాయా అంటే మాట్లాడగలుగుతారా? పెద్దగా మాట్లాడలేడు. వాదించగలుగుతాడా? వాదించలేడు. కెప్టెన్సీ స్కిల్స్, చీఫ్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా కమాండింగ్ చేసేదంటే అది అస్సలే లేవు. 1-2 రోజులు కనిపించినాయి. కానీ ఆ తర్వాత సోనియా వచ్చాక సోనియానే స్టీరింగ్ తిప్పుతుంది తప్ప నిఖిల్ చేతిలో స్టీరింగ్ లేదు. వెనక నుంచి ఆమె చెప్పింది చేయడం అనే అభిప్రాయం జనాల్లో ఎక్కువ ఉంది. నా అభిప్రాయం కంటే జనాల్లో ఎక్కువ ఉంది. ఎందుకంటే నాది ఒకటే ఓటు, కానీ జనాలది 100 ఓట్లు పడతాయి. మనకు ఒక సామెత ఉందండి. ఏం సామెత అంటే ఏ చెట్టు లేని దగ్గర కొలిమి చెట్టే పెద్దదట. సో అలా ఉంది అనుకుంటున్నా నేనైతే నిఖిల్ పరిస్థితి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక నిఖిల్కి జనాల్లో ఉన్న ఫాలోయింగ్, ఓటింగ్ విషయానికి వస్తే నిజంగా ఓటింగ్ అద్భుతంగా ఉంది. ఎందుకంటే బేసిక్గా సీరియల్ యాక్టర్స్కి ఓట్లు బాగా పడతాయి. ఎందుకంటే వారు ఆ సీరియల్ బేస్డ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి ఓట్లు పడతాయి. ఇంకా అమర్దీప్, తేజస్విని గౌడ, ఇలా చాలామంది సీరియల్ యాక్టర్స్, మోస్ట్ ఆఫ్ ది సీరియల్ యాక్టర్స్ నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నిఖిల్కి పడతాయి. సో అలా నిఖిల్ స్థానం బాగానే ఉన్నా కూడా గెలవాలంటే ఎలా అంటే లాస్ట్ టైం కూడా చూసుకుంటే పల్లవి ప్రశాంత్కి ఎలాంటి సీరియల్ ఫ్యాన్ బేస్ లేకపోయినా గెలిచాడంటే ప్రజలు, అంటే నార్మల్ పబ్లిక్, న్యూట్రల్ ఆడియన్స్ ఓట్లను సంపాదించుకున్న వాడే గెలుస్తాడు అనేది ప్రూవ్ అయింది. సో నిఖిల్కి ఆల్రెడీ ఉన్న ఫ్యాన్స్ కాదు, న్యూట్రల్ ఆడియన్స్ రావాలంటే ఈ ఆట సరిపోదు. ఈ ఆకుచాటు పిందెలాగా ఉంటే సరిపోదు. తనకి తాను ముందుకు రావాలి, ఇండివిజువల్గా వస్తే తప్ప గెలవలేడు అనేది చాలా సుస్పష్టంగా నేనైతే చెప్పదలుచుకున్నాను. మరి మీరేమని చెప్పదలుచుకుంటున్నారో మీరు కూడా ఖచ్చితంగా ఆ విషయంలో కామెంట్ చేయండి. ఇక నిఖిల్కి పోటీ నిలిచేది ఎవరు గట్టిగా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఫస్ట్ గేమ్స్లో వచ్చేసి నబిల్ కదా. సరే, ఒక తర్వాత సోనియానే నిఖిల్కి పోటీగా నిలబడవచ్చు, అది వేరే విషయం. నబిల్ గేమ్స్లో, అలాగే మణికంఠ ప్రజల ఓట్లలో, అంటే ప్రజల మనసులో ఎక్కువ ఓట్లు సంపాదించిన వ్యక్తిగా మణికంఠ కూడా నిఖిల్కి పోటీగా ఉంటాడు. ఆ తర్వాత సీత. మనం అందరం సీతని తక్కువ అంచనా వేస్తున్నాం, కానీ సీత అండర్ డాగ్ టైప్లో ముందుకు వచ్చేసి అందులో ఎలాంటి డౌట్ లేదు. చూస్తూ ఉండండి. సీత గురించి ఎవరు ఏమైనా అనుకోవచ్చు కానీ సీత దృష్టి ప్రజల దృష్టిలో ఎలా ఉందంటే ఫెయిర్ ప్లే లాగా ఉంది, జెన్యూన్ లాగా ఉంది. బయటకు వచ్చిన కంటెస్టెంట్లు కూడా ఎక్కువ మంది అందులో జెన్యూన్గా ఆడేది ఎవరయ్యా అంటే సీత పేరే చెప్పారు యునానిమస్గా. ఎస్, ఎందుకంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. మరి అలాంటి సీత నుంచి కూడా పోటీ ఉంది. సో ఇంతమంది నుంచి పోటీ ఉండగా నిఖిల్కి ఎంతమంది బయాసుడ్గా సపోర్ట్ చేసినా, అంటే ఇలాగే ఉంటే నిఖిల్ ఆట ఇలాగే ఉంటే, అంటే పెంచుకుంటే తప్ప ఇలాగే ఉంటే అయితే నిఖిల్ విన్నర్ అవ్వడం ఇంపాసిబుల్. దట్స్ మై ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.